హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జెమిలాస్ కిచెన్. గైస్, ఈరోజు వీడియో నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాను గైస్. ఈరోజు కాళహస్తి నుంచి మా అక్క వచ్చింది, అందుకని నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాను. నేను 2.5 కేజీ చేపలు తీసుకున్నాను గైస్. చింతపండు నానబెట్టుకున్నాం. అంటే ఈ 2.5 కేజీ చేపలు కదా, ఇది తూకం వేసాను. 200 గ్రాములు ఉంది గైస్. ఇది నానేటప్పటికి మనం టమోటా, ఎర్రగడ్డ, మామిడికాయ కట్ చేసుకుందాం గైస్. ఎర్రగడ్డలు కట్ చేశాను, కరివేపాకు. స్టవ్ మీద దబర పెట్టుకుని ఆయిల్ వేసేసుకుందాం. చేపల కూర కదా గైస్, కొంచెం ఎక్కువ వేసుకోవాలి గైస్. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు ఆవాలు వేసుకుందాం గైస్. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర, కొంచెం మెంతులు గైస్. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ అంటాం, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ. గైస్ ఇప్పుడు కలిపెడదాం. కరివేపాకు గడ్డ వేసేసుకున్నాం. గైస్ ఇది బాగా ఎర్రంగా వచ్చేదాకా కలిపేసుకున్నాం. ఇది ఎర్రంగా వచ్చేటట్టు మనం టమాటా కట్ చేసుకున్నాం గైస్. ఇప్పుడు చూద్దాము. చూడండి గైస్, ఇలా కాలితే సరిపోద్ది ఆనియన్. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసాం కదా గైస్. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు కలిపెట్టేద్దాం. మీరు ఇందాక ఆనియన్ వేసారు కదా ఎర్రగడ్డ, అప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి గైస్. తొందరగా మగ్గిపోద్ది, తొందరగా మగ్గద్ది, కొంచెం టేస్ట్ కూడా బాగుండద్ది. ఇప్పుడు మూత పెట్టేసి మనం చింతపండు పిసుకుందాం. చూడండి గైస్, టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకుందాం. కారం కొంచెం ఎక్కువే ఉండాలి గైస్, చేపల కూర కాబట్టి. గైస్ నేను చేపల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ చేపలు ఎత్తి దాంట్లో వేసేద్దాం గైస్. గైస్ కొంచెం ముక్కల్ని బాగా కలిపెట్టుకుందాం. చూడండి గైస్, ఇలాగా. ఇది చింతపండు పులుసు వేసేద్దాం దాంట్లో. గైస్ చింతపండు పులుసు వేసేసాను. మీకు ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి చూసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం చూసి వేసుకుందాం. ఈ మామిడికాయ కూడా అప్పుడే వేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం మనం. చూడండి, ఉప్పు చాలా తక్కువ ఉంది, ఉప్పు వేస్తున్నాను. మీరు ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని వేసుకోండి. ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడు మామిడికాయ వేసేద్దాం. మామిడికాయ కొంచెం కూర మగ్గిన తర్వాత వేయండి గైస్. అంటే అంతా చిదురు అయిపోద్ది కదా, అది ఊరికినే ఉడిగిపోద్ది కదా మామిడికాయ, అంతకని వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు గైస్, 10 నిమిషాలు మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం గైస్. ఇది జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు పొడి చేసి పెట్టాను గైస్. ఇది కావాలంటే నేను ఒక రోజు వీడియో తీస్తాను. అంటే ఆల్రెడీ పొడి ఉన్నింది ఇంట్లో, అందుకనే వేస్తున్నాను. లాస్ట్లో వేసేసుకుందాం. ఇలా కలిపేసుకోండి గైస్. వేసేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి కట్టేద్దాం గ్యాస్. ఇప్పుడు కట్టేద్దాం గ్యాస్. స్టవ్ ఆపేద్దాం. అంతే గైస్, అయిపోయింది. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. నెల్లూరు చేపల పులుసు గైస్, బాయ్.